హలో, వినిపిస్తోందా? ప్లీజ్, ఎవరికైనా ఈ కాల్ అందుతుందని ఆశతో మాట్లాడుతున్నాను. నేను మేహనా. ప్లీజ్, నా మాటలు పూర్తిగా వినండి. నన్ను నమ్మండి. ఇది ఎవరూ ఊహించని ఓ నిజమైన విషాదం. మేము వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాం. పాత ఇంటి మధ్యలో ఒక బోరుమావి ఉంది. పక్కనే పెద్ద టెర్రస్. ఆ ఇంట్లో ఎన్నో గుర్తులు, ఎన్నో నవ్వులు. కాని ఈసారి ఒక్కటే మారింది. నేను ఒంటరిగా వెళ్ళలేదు. నా కజిన్ హర్షత కూడా అక్కడే ఉంది. నేను 14 ఏళ్లప్పుడే ఆమెను చివరిసారి చూశాను. ఇప్పుడు మళ్ళీ ఆమెను చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆమె తెల్ల డ్రెస్ వేసుకుని ఆ చిన్నప్పుడు ఉండే మోస్ట్ సైలెంట్ నాచుతోనే కనిపించింది. ఆమె నన్ను చూసి నవ్వింది. హాయ్ మేయనా, గుర్తుందా నాకు నువ్వు నన్ను చిల్లి అనేవాడివని? నేను నవ్వాను. ఒరే హర్షత, నువ్వెంత మారిపోయావ్? కాని ఏదో ఆ నవ్వులో వింత ఉండింది. ఆమె కన్నుల్లో ఏదో శూన్యత కనిపించింది. ఆ రాత్రి కరెంటు పోయింది. టార్చ్ లైట్ పట్టుకుని మేమిద్దరం టెర్రస్కి వెళ్ళాం. అక్కడ మేఘమాలికలు, చల్లని గాలి. నేను సరదాగా అడిగాను, ఇంకా అలానే కదా నువ్వు? మాట్లాడకుండా మౌనంగా ఉంటావు. హర్షత నెమ్మదిగా తిరిగి నన్ను చూసింది. మేయనా, నీకు నిజంగా తెలుసా నేను ఎవరిని? నేను నవ్వాను. నువ్వేగా హర్షత? ఎంకెవ? అప్పుడు ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ చెవిలో మారుతున్నాయి. నేను నిజంగా జీవించలేదు మేహనా. నేను చనిపోయా 2006లో అదే టెర్రస్ మీద. నేను ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాను. ఇది ఏదో ప్రాక్టికల్ జోక్ అనుకుంటున్నావా మేహనా అని ఆమె కుశలంగా నవ్వింది. నేను బిగ్గా మూలుగుతూ ఇంట్లోకి పారిపోయాను. రేపట్నాడు ఫోటో ఆల్బమ్ చూస్తూ నేను ఓ ఫోటో చూశాను, హర్షత ఫోటో. కాని ఫోటో మీదడే 2006 అదే సంవత్సరం ఆమె చనిపోయిందన్నది స్పష్టంగా రాసుంది. నేను నమ్మలేకపోయాను. నిన్న ఆమె నాతో ఉన్నది నిజమే కదా? మాట్లాడినది నిజమే కదా? అది ఎవరు? పెద్దమ్మ దగ్గర వెళ్ళి అడిగాను. పెద్దమ్మ, హర్షత ఎప్పుడు వస్తుందా మా ఊరికి? పెద్దమ్మ ఒక్కసారిగా నన్ను చూస్తూ షాక్ అయ్యారు. మేహనా, నీవు ఏం మాట్లాడుతున్నావు? హర్షత 10 ఏళ్ల కిందటే చనిపోయింది. అదే టెర్రస్ మీద జారిపడిపోయి. నా శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది. నా కళ్ళ ముందు నిన్న రాత్రి ఆమె నవ్వు, ఆమె చేతి స్పర్శ, అంతా నిజమే. కాని ఆమె లేదు. తర్వాత రోజుల్లో ఎవరికీ చెప్పలేకపోయాను. ప్లీజ్, ఈ కాల్ ఎవరో వినాలి. 3వ రాత్రి నేను మరోసారి టెర్రస్ మీదకి వెళ్ళాను. గుండె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. హర్షత అక్కడే ఉంది. ఆ తెల్ల దుస్తుల్లో గాలిలో తేలినట్టుగా కనిపించింది. ఆమె ఎటూ అబద్ధం చెప్పలేదు. ఆమె కళ్ళలో నిజం కనిపించింది. నీవు నన్ను మర్చిపోలేవు కదా మేహనా అని అంది. నేను రోషైపోయాను. నీవు నిజంగా ఉన్నావా లేక? ఆమె నవ్వింది. కాని ఆ నవ్వులో శాంతి ఉంది. ఇప్పుడు నీవు నిజాన్ని తెలుసుకున్నావు కదా, ఇక నేను వెర్రిపోవచ్చు అంతే. ఆమె నెమ్మదిగా ఆకాశం వైపు చూసి మాయం అయిపోయింది. అక్కడ మిగిలింది కేవలం ఒక పాత జాకెట్ మాత్రమే. ఎవరికీ ఈ విషయం చెప్పలేను. ఇప్పుడు ప్లీజ్ మీరు వినండి. ఇదంతా నిజం. ఒక ఆత్మ, ఒక జ్ఞాపకం, ఒక అన్ఫినిష్డ్ గుడ్ బై. నేను చనిపోలేదని ఆశిస్తున్నాను. కాని ఈ కాల్ రికార్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హర్షిత నన్ను వెంటాడదని ఆశిస్తున్నాను. కాని నన్ను పిలుస్తున్న గొంతు ఇంకా వినిపిస్తుంది. మేహనా, నేను ఇంకా ఇక్కడే ఉన్నా. ప్లీజ్, నన్ను కాపాడండి.